ఏంటి రాత్రి ఆలోచిస్తున్నావు అని కేదార్ వచ్చి అడగటంతో నిషి ఏదో చేస్తోంది నాకు డౌట్గా ఉంది అని దాత్రి అంటే మీనంతో చేతులు కలిపిందని అనుకుంటున్నావా అని కేదార్ అంటాడు. కానీ నాకు అదే నమ్మాలనిపించటం లేదు అని దాత్రి అంటే, కానీ పంతంతో అక్క మీద నిషి ఎలా చేసిందో నువ్వు కూడా చూసావు కదా దాత్రి, అవసరం ఎంతైనా చేయిస్తుంది అని కేదార్ అంటాడు. అదే కనుక నిజమైతే మీనన్కి ఇంకొకరు ఈ కుటుంబంలో వారు బలి కావలసి వస్తుంది. అలా జరగకూడదు కేదార్ అని ధాత్రి అంటోంది. యువరాజ్ ఏమో మీనన్కి దూరంగా ఉంటున్నాడు. కానీ మీనన్ మామయ్య గారిని కిడ్నాప్ చేయాలని చూశాడు. యువరాజ్ పని చేయకుండా అయిపోయేసరికి మీనన్కి ఒక చెయ్యి పని చేయకుండా అయిపోయింది. కాబట్టి మీనన్ స్థానంలో ఉంటే నేను ఏం చేస్తాను అని ధాత్రి ఆలోచిస్తూ ఖచ్చితంగా ఈ కుటుంబంలోని వేరొకరిని డబ్బుతో కొనేస్తాను అని ధాత్రి అంటుంది. అంటే మీనన్ ఎవరో ఈ కుటుంబంలోని వారిని డబ్బుతో కొనేశాడు ధాత్రి అని కేదార్ అంటాడు. అది నిషినే అయితే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నిషి బలి కాకూడదు. తన జీవితం ఏమైపోతుందోనని నాకు చాలా బాధగా ఉంది. ఇందాక వేరొక అతనితో మాట్లాడుతూ ఫుడ్ ఆర్డర్ అని చెప్పింది. అది సంథింగ్ మీనన్ పంపించి ఉండొచ్చు అని ధాత్రి అంటే, అయితే యువరాజ్కి చెప్పి నిలదీద్దాము అని కేదార్ అంటాడు. ఇప్పుడు మంది అనుమానం మాత్రమే. ఇప్పుడు యువరాజ్కి చెప్పి మనం నిలదీశామే అనుకో అది పెద్ద గొడవగా మారిపోతుంది. నలుగురిలోనూ పరువు కూడా పోతుంది. కానీ నిషిని కాపాడుకోవాలి, మీనన్కి చెక్ పెట్టేయాలి అని ధాత్రి అంటే, అయితే నేను నిషి మీద ఒక కన్నేసి ఉంచుతానులే అని కేదార్ అంటాడు. రేపు పూజ జరగబోతోంది కదా, పూజలో మనమందరం బిజీగా ఉంటే నిషి ఏం చేయటానికైనా వెనుకాడదు. కాబట్టి నిషిని ఒక కంట కనిపెడుతూ ఉండాలని ధాత్రి అంటే అలాగేనని కేదార్ అంటాడు. తెల్లవారగానే ధాత్రి ఒకవైపు వంట చేస్తూనే పూజకు కావలసిన సామాగ్రిని మొత్తం కూడా పూజారి గారికి అందిస్తూ ఉంటుంది. అప్పుడే కొరియర్ బాయ్ రావటంతో ఎవరు ఆర్డర్ చేశారని సుధాకర్ అంటాడు. నేనే మామయ్య గారు అంటూ నిషి తీసుకొని వెళ్తూ ఉంటే, నిషి ఆగు, ఏం ఆర్డర్ పెట్టావు అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. నీకెందుకే, నీకు అన్నీ కావాలా, నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు, నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో అని నిషి వెళ్తూ ఉంటే, నిషి ఆగు, ఏం ఆర్డర్ పెట్టావు, నేను అడిగితే చెప్తావు కదా, చెప్పాలి కూడా అని కౌశికి డిమాండ్ చేస్తూ ఉంటే నిషి కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. కూల్ కూల్ అని కూర్చున్న యువరాజ్ కాస్త నిషికి సైగలు చేస్తూ ఉంటాడు. నేను రిటర్న్ గిఫ్టుల కోసం కుంకుమ బన్నెలు ఆర్డర్ చేశాను వదినా అని నిషి చెప్తుంది. సరే, ఈ విషయం ధాత్రి అడిగినప్పుడే నువ్వు చెప్పి ఉంటే ఈ మాత్రం గౌరవం నీకు మిగిలి ఉండేది కదా, ఎందుకు చెప్పవు అని కౌశికి అంటుంది. సరే ఇప్పుడు చెప్పాను కదా, సరే వెళ్తున్నా అంటూ నిషి వెళ్తూ ఉంటుంది. తర్వాత ధాత్రి కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ ఆలోచిస్తూ ఉంటుంది. ధాత్రి ఏంటి, నిషి పెద్ద గొడవ చేయాలి కదా, అక్క చెప్పిన మాటలకి నిషి అంత సైలెంట్గా వెళ్ళిపోయిందేంటి అని కేదార్ అంటే, అదే కదా, ఖచ్చితంగా అవి రిటర్న్ గిఫ్టులు కుంకుమ బర్నెలు కావేమో, అందులో ఏదైనా ఉన్నాయేమో, మామూలుగా వదినికి అడ్డం చెప్పేసి పెద్ద గొడవ చేస్తుంది కదా అని ధాత్రి అంటే, అవును ధాత్రి, ఈ విషయమే నేను ఆలోచించలేదు. సరే నేను వెళ్ళి అవి కుంకుమ బర్నెలా కాదా ఆ కొరియర్లో ఏమున్నాయని పైకి వెళ్ళి చూసి వస్తానని కేదార్ అంటాడు. అప్పుడే వైజయంతి, అమ్మి ఏమైంది అంత విసుక్కుంటూ వస్తున్నావు అని వైజయంతి అడగటంతో, అత్తయ్య ఈ మధ్య కౌశికి వదిన ఆ జగదాత్రి ముందర నన్ను మరీ తక్కువ చేసి మాట్లాడుతోంది అని నిషి అంటే, ఇదేమీ మనకు కొత్త కాదు కదా, ఇవన్నీ మనకు అలవాటే అని అయినట్లు ఆ కొరియర్లో ఏమున్నాయని వైజయంతి అంటే, రిటర్న్ గిఫ్టులుగా కుంకుమ బన్నెలు తెప్పించానత్తయ్య చూడండి అని నిషి అంటుంది. ఓ చాలా బాగున్నాయమ్మి, సరే ఇందులో నువ్వు కుంకుమ పోస్తూ ఉండు అని వైజయంతి వెళ్తుంది. అప్పుడే కేదార్ బాల్కనీలో నిలబడి ఇదంతా చాటుగా చూస్తూ ఉంటాడు. నిషి చెప్పింది నిజమేనే, అందులో నిజంగానే కుంకుమ బర్నెలు ఉన్నాయి. కానీ నిషి ఏ గొడవ చేయకడం లేదే అని కేదార్ ఆలోచిస్తూ ఉంటాడు. కేదార్ కిచెన్లో పనిచేస్తున్న ధాత్రి దగ్గరికి వచ్చి నిషి చెప్పినట్లు అందులో కుంకుమ బర్నెలే ఉన్నాయని కేదార్ చెప్పటంతో, అంటే నిషిని మనం అనవసరంగా అనుమానిస్తున్నామా అని ధాత్రి అంటుంది. ఏమో ధాత్రి, అదే అర్థం కావటం లేదు, ఎందుకైనా మంచిది మనం ఒక గంట కనిపెడుతూనే ఉండాలి పూజ పూర్తయ్యే వరకు అని కేదార్ అంటే, అవునని ధాత్రి అంటుంది. ఇక నిషి అయితే కుంకుమ బర్నెల్లో అడుగున వజ్రాలన్నీ పోసి ఆ వజ్రాలు పైకి కనిపించకుండా పైన కుంకుమ పోసేస్తుంది. హమ్మయ్య, పని పూర్తయిపోయింది అని నిషి ఆ కుంకుమ బర్నెల్ని అక్కడే పెట్టి పక్కకు వెళ్తుంది. అప్పుడే కీర్తి పాప బాల్తో అక్కడే ఆడుకుంటూ ఉంటుంది.
ఆ బాల్ తగిలి కుంకుమ బర్ణెలు మొత్తం కూడా కింద పడిపోతాయి. తిడతాదని చెప్పేసి కీర్తి పాప త్వరగా ఆ కుంకుమ బర్ణెలన్నింటినీ కూడా ప్లేట్‌లో పెట్టి పైన పెడుతూ ఉంటే, సరిగ్గా అప్పుడే నిషి అక్కడికొచ్చి కీర్తి అంటూ కీర్తిని కొట్టబోతూ ఉంటుంది. అమ్మ వైజయంతి గారిని పిలిపించండి. పూజకి అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయని పూజారి గారు చెప్పటంతో, అప్పుడే వైజయంతి కోసమని ధాత్రి పైకి వస్తుంది. నిషి కీర్తిని కొట్టబోతూ ఉంటే, నిషి అంటూ ధాత్రి అరుస్తూ ఉంటుంది. ఈ లోపలే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వస్తారు. ఎందుకు కీర్తిని కొడుతున్నావు అని ధాత్రి నిలదీస్తూ ఉంటే, నేను విషయం చెప్పానంటే నువ్వే కీర్తిని కొడతావు తెలుసా అని నిషి అంటుంది. అసలు ఏం జరిగిందంటూ కౌశికి నిలదీస్తూ ఉండటంతో, వ్రతానికి వచ్చే వాళ్ళకి రిటర్న్ గిఫ్టులుగా కుంకుమ బర్ణెలు ఇద్దామని నేను పెడితే వాటిని కింద పడేసిందని నిషి చెప్తుంది. ఏదో తెలియక కింద పడేస్తే అందుకని చేయి చేసుకుంటావా అని కౌశికి అంటే, అవును కింద పడితే వాటిని తీసి పైన పెట్టుకోవాలి అంతే కదా అని ధాత్రి అంటుంది. ఏయ్ ఏంటే ఆ పిల్ల తప్పు చేస్తే నువ్వు నన్నంటున్నావు, అయినా కూడా దీనికి అంతటికీ కారణం వదిన. ఇంట్లో పూజ జరుగుతూ ఉంటే కీర్తి అల్లరి చేస్తూ ఉంటే కంట్రోల్లో పెట్టుకోవాలి కదా అని నిషి అంటుంది. నిష్క నా కూతురు గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను చూస్తూ ఊరుకోను. నా పెంపకం గురించి నా కూతురు ఎలా ఉండాలో చెప్పే అర్హత కూడా నీకు లేదు. నువ్వు ఈ ఇంట్లో చాలాసార్లు తప్పు చేశావు. నువ్వు చేసిన తప్పులకి నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత కూడా లేదు. నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు అంటే వజ్రపాటి కౌశికి ఇంట్లో ఉంటున్నావు, వజ్రపాటి కౌశికితో మాట్లాడుతున్నావన్న విషయం నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఆ విషయాలు మర్చిపోతే నువ్వు నిషికవని, యువరాజు భార్య నిషికవని ఈ ఇంట్లో ఉంటున్నావన్న విషయం కూడా నేను మర్చిపోతాను అని కౌశికి అంటుంది. అమ్మి కాస్త ఊరుకుంటావా అని వైజయంతి. నిషి కీర్తికి సారీ చెప్పు అని ధాత్రి అంటుంది. దాంతో నిషి రగిలిపోతూ చూస్తూ ఉంటే, ఏది ఏమైనా నువ్వు కీర్తిపై చెయ్యి ఎత్తకుండా ఉండాల్సింది నిషి, సారీ చెప్పేసేయ్ అని యువరాజ్ కూడా చెప్తాడు. అమ్మి కౌశికిని చూస్తుంటే నిన్ను ఇంట్లో నుంచి చేసినా పంపించేస్తుంది. అయినా ఆ ఎమ్మికి మూగా చెవుడు. నువ్వు చెప్పేసారి ఆ ఎమ్మికి అసలు వినిపించదు కూడా వినిపించదు. అంత దానికి పంతమెందుకు, సారీ చెప్పేసేయ్ అని వైజయంతి మెల్లగా చెప్పటంతో నిషి సారీ అని చెప్తుంది. చూడు నువ్వు ఈ వజ్రపాటి కౌశికితో పెట్టుకోకు అని కౌశికి మరింత గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. చూడు నిషి కొంచెం కంట్రోల్లో ఉంటే బాగుంటుంది అని ధాత్రి కేదార్ కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్తారు. అందరూ వెళ్ళిపోగానే కుంకుమ బర్ణెలకి ఏమీ కాలేదులే అమ్మి, మూతలు కూడా ఊడిపోలేదు అని వైజయంతి అంటుంది. వదినికి డబ్బు ఉందన్న అహంకారంతోనే కదా ఇలా మాట్లాడుతుంది. వదిన కన్నా నేను ఎక్కువ డబ్బు సంపాదించి అప్పుడు ఈ వజ్రపాటి నిష్క అంటే ఏంటో చూపిస్తాను అని నిషి అంటుంటే, అమ్మి ఆవేశంతో ఏదేదో మాట్లాడకు అని వైజయంతి అంటుంది. అయితే ఒక కుంకుమ బర్ణ టేబుల్ కిందే ఉండిపోయి ఉంటుంది. నిషి మొత్తం లెక్క పెట్టుకోకుండా ఒకటి మిస్ అయిపోయినా కూడా అన్నీ ఉన్నాయిలే అని అనుకుంటూ అసలు లెక్క చేసుకోదు. తర్వాత ముత్తైదులందరూ రావటంతో ధాత్రి ఆలోచిస్తూ పైకి వెళ్తుంది. అదేంటి ధాత్రి ఇక్కడి నుంచి పైకి వెళ్తోందే అని కేదార్ కూడా పైకి వెళ్తాడు. వీళ్ళిద్దరూ ఏంటి పైకి వెళ్ళి ఇంకా రాలేదే, ఏం జరుగుతోంది అని నిషి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైంది ధాత్రి అని కేదార్ అడగటంతో, సంథింగ్ ఏదో జరుగుతోంది. మీనన్ మన ఇంట్లో మన కళ్ళ ముందర తిరుగుతున్నట్లు ఉంది. ఆ ముత్తైదుళ్ళు వచ్చారు కదా, వాళ్ళని ఎప్పుడైనా చూసావా? వాళ్ళలో ఒకరికి ముఖం మీద బొట్టు కూడా లేదు. మరి అలాంటి వాళ్ళు ఈ పూజకి ఎందుకు వచ్చినట్లు, సంథింగ్ ఏదో జరుగుతోంది అని ధాత్రి అనడంతో, అయితే పద ధాత్రి ఇంకా పూజ పూర్తి అవటానికి చాలా సమయం ఉంది కదా, మనం ఇల్లంతా ఒకసారి వెతుకుదాము అని కేదార్ అనడంతో, అలాగేనని ధాత్రి కుంకుమ బర్ణెలో ఉన్న గది వైపు వెళ్తూ ఉంటే, ఇది నా గది వైపు వెళ్తోందేంటి, కుంకుమ బర్ణెల్ని ఓపెన్ చేసి చూసిందంటే ఇంకేమైనా ఉందా అని నిషి పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. ఇక ధాత్రి ఓపెన్ చేయబోతూ ఉంటే నిషి వచ్చి రానున్న ఎపిసోడ్లో అడ్డుకుంటూ ఉంటుంది.